ప్రభాస్ స్పీడ్ ని అందుకోవడం మిగిలిన హీరోలకు పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు ఏ పాన్ ఇండియా హీరో కూడా ఇలా వరుసగా సినిమాలు అనౌన్స్ చేయడం, అంతే ఫాస్ట్ గా సినిమాలు చేసి రిలీజ్ చేయడం లేదు. అయితే ప్రభాస్ మాత్రం ప్యారలల్ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా ఈ శనివారం మరో కొత్త సినిమా ఓపెనింగ్ కి రెడీ అవుతున్నారు ప్రభాస్. ప్రభాస్ లిస్ట్ లో ఆల్రెడీ సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలున్నాయి. ఈ సినిమాలు లైన్ లో ఉండగానే మరో కొత్త సినిమా మొదలు పెడుతున్నారు ప్రభాస్. హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ తన కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అది కూడా ఎప్పుడో కాదు, ఈ వారంలోపే ప్రభాస్ హను రాఘవపూడి సినిమాని అఫీషియల్ గా మొదలు పెడుతున్నారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఈ శనివారం ఓపెనింగ్ జరుపుకుంటోంది. నిజానికి ప్రస్తుతం ఉన్న సినిమాలు కంప్లీట్ అయ్యాకే హను సినిమా స్టార్ట్ అవుతుంది అనుకున్నారంతా. కానీ సలార్ 2 డిలే అవ్వడంతో హను రాఘవపూడి టాప్ లోకి వచ్చేశాడు. అందుకే ఈ 17న సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన 24న సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి హను అండ్ టీం ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేసేసింది టీం. రూమర్డ్ టైటిల్ ఫౌజీగా తెరకెక్కబోతున్న ఈ ఇంటెన్స్ పీరియాడిక్ యాక్షన్ లవ్ స్టోరీ హను చెప్పగానే ప్రభాస్ ఇంప్రెస్ అయి పెద్ద టైం తీసుకోకుండానే ఓకే చెప్పేశారట. అప్పటికే ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో హను ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి రెడీగా ఉన్నాడు. అందుకే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ శనివారం సినిమాని స్టార్ట్ చేసి షూటింగ్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా మృణాల్ హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ మృణాల్ మాత్రం సారీ నేను ఈ సినిమాలో లేను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆల్రెడీ రాజా సాబ్ లో 3 యంగ్ హీరోయిన్లు ఉండడంతో హను సినిమాలో హీరోయిన్ ఎవరన్న క్యూరియాసిటీ పెరుగుతోంది అందరిలో.